చావు అనే స్వరం నీకు వినపడితే నువ్వు చావురా సైతానను, నువ్వు చావురా సైతానా, నువ్వు చావురా దయ్యమా, నేనెందుకు చావాలరా? నేనైతే చావును, బ్రతికి ఉండి నా దేవుని క్రియలు వివరిస్తాను. బాధలైతే పడతా, అప్పులైతే పడతా, నిందలైతే పడతా, అవమానమైతే పడతా, నా దేవుని సెలవు లేకుండా ఏదొచ్చిందిరా నాకు? నా దేవుని అనుమతి లేకుండా ఏదొచ్చింది నాకు? నాకు ఇవన్నీ వచ్చినాయంటే ఆయన సెలవుతో వచ్చినాయి. ఆయన ఎందుకు సెలవిచ్చాడు? నన్ను ప్రేమించి నా మంచి కోసమే సెలవిచ్చాడు. ఇవన్నీ నాకు మేలే చేస్తాయి. దూషించారా? నా మేలుకే. నిందించారా? నా మేలుకే. లేనిపోని నిందలు కల్పించారా? నా మేలుకే. అవమానంగా హేళన చేసి మాట్లాడుతున్నారా? నా మేలుకే. నన్ను విరిగి నలిగిన అనుభవంలోకి తీసుకెళ్ళడానికే. ఇవన్నీ నా మంచికే వస్తాయి. నేనెందుకు కృంగిపోవాలి? నేనెందుకు చావాలి? నువ్వు చావు. నాకు ఇలాంటి ఆలోచనలు పుట్టిస్తున్న దయ్యమా, నువ్వు చావు. నువ్వు పో నరకానికి, పాతాళానికి. నన్ను భూమి మీద పుట్టించింది ఆయన, నాకు ఈ జీవితాన్ని ఇచ్చింది ఆయన, నా జీవితంలో ఈ పరిస్థితులు రప్పించింది ఆయన, సమయం వచ్చినప్పుడు నన్ను తిరిగి పిలిచేది ఆయన. ఆయన చేసిన దాకా నిరీక్షిస్తా, ఆయన వైపే చూస్తా. ఎవ్వడును మిమ్మల్ని మోసపుచ్చకుండా జాగ్రత్త పడండి. ఈ అప్పులు తీరో, నువ్వు ఒడ్డున పడో, నీకు న్యాయం జరగదు, చావు. ఎందుకు తీరో? నేను బలహీనుండే కావచ్చు, నా దేవుడు బలవంతుడు. నా కోసం ఒక్క ఈల కొడితే చాలు, నా దేవుడు నలువైపుల నుంచి సహాయం పరిగెత్తుకుంటా వచ్చింది. ఈరోజు నీ పరువు అంతా పోయింది, నీ పరువు అంతా పోయింది. ఏంటి పరువు? చాలామంది ఇక్కడే నీ పరువు పోయింది, చావంటే చావటానికి దిగుతారు. నిన్నెవడో ప్రేమించట్లా, చావంటే చావటానికి దిగుతారు. ఏం పరువు అమ్మా? అసలు పరువు ఫీల్ అవ్వాల్సింది మనమా, మనందరికంటే ముందు యేసయ్యా? పెద్ద చెప్పండి అమ్మా. యేసయ్యకి మించిన పరువు ఏడిచిందా నీకు? రాజాది రాజు, కెరూబులు, శరాబులు, దూతలు, మహాదూతల చేత నిత్యం కీర్తించబడి ఆయనే అదంతా మహిమంతా వదిలిపెట్టి తను రిక్తం చేసుకోవడానికి వచ్చి భూమి మీద ఉమ్ములు సహించి పిడిగుద్దులు తిని ముఖం మీద వెంట్రుకలు పెకలింపబడి దూషింపబడి దారుణంగా మాటలు పొంది పిడిగుద్దులు తిని ఎంత అవమానం పొందాడు. ఈరోజు ప్రిస్టేజీ, పరువు, అది ఇదని ఏదో పిచ్చి మాటలు మాట్లాడే వాళ్ళు కొంతమంది ఉంటారు. నా పరువు అంతా పోయింది, నాకు దారుణమైన అవమానం జరిగింది. నీ బొంద జరిగింది. ఎవరికంటే ఎక్కువ, ఎవరికంటే గొప్ప? నువ్వు యేసయ్య కంటే గొప్ప? ఈ ప్రపంచంలోనే ఆయన కంటే గొప్పవాడు లేడు. అలాంటి గొప్పవాడే అవమానాలన్నిటినీ ఆనందంగా స్వీకరించినప్పుడు ఒక అవమానాన్ని